ప్రైజ్ ద లార్డ్. సాధారణంగా ఒక మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వారి నాలుకను ఒకసారి చూపెట్టమంటారు. నాలుక కానీ ఎర్రగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లుగా, తెల్లగా ఉంటే అతనికి ఏదో జబ్బున్నట్లుగా వారు నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే నా భర్త ఒక డాక్టర్ కాబట్టి సాధారణంగా మొదట అదే చేస్తాడనమాట. కాబట్టి మన లైఫ్లో కూడా మన శరీర భాగాల్లో నాలుక అనేది చిన్న అవయవమే, కానీ దాని ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకోగలము, ఎంతో నష్టము పొందుకోగలము. కాబట్టి మన మాట తీరు, మన వ్యవహారము చాలా జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో శ్రమలు రాకుండా తప్పించుకుంటాము. ఒకే ఊటలో నుండి ఉప్పు నీరు తీపి నీరు రావు కదా. అలాగే మన నోట ఆశీర్వాద వచనము శాప వచనము రాదు అని యాకోబు 3వ అధ్యాయం సెలవిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన నోటి ద్వారా దేవుని నామానికి మహిమకరంగా, మన నాలుక ద్వారా అనేకులకు ఆదరణకరమైన మాటలు పలుకున్నట్లుగా మన నాలుకను మనం వాడుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.